దేవుడు నిజంగా ఒక వ్యక్తిలో పనిచేయడం ప్రారంభిస్తాడండి. ఒక వ్యక్తిని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి. ఒక వ్యక్తిని మోషే దొరికాడు, ఏలియా దొరికాడు, ఎలీషా దొరికాడు, అపోస్తలుడైన పౌలు దొరికాడు. వీరి ద్వారా దేవుడు ఏం చేశాడంట? ఐయామ్ నిరూపించుకున్నాడంట. ఆయన ఉన్నవాడను అనువాడను యావే ఆయన తన బయలుపరుచుకున్నాడంట. మనమే పాపం చేసినాం, మన ద్వారా కనపరుచుకోవాలంతే. మన ద్వారా కూడా నిజమైన సజీవుడైన దేవుడు, పునరుత్థానం కలిగిన దేవుడు ఉన్నాడు అని మన ద్వారా బయలుపరచబడాల. ఫస్ట్ ఇల్లు, తర్వాత కాలనీ, తర్వాత రాష్ట్రము, తర్వాత దేశము, తర్వాత దేశాలు. ఇది నిజమే? అబద్ధమా? నిజమా? ఇది వాళ్ళు దొరికారు, మనమే దొరకట్లేదు అంతే. నమ్మడం ప్రారంభించు. నీకు వస్తున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నమ్మడం ప్రారంభించు. నువ్వు ఎదుర్కొన్న పోరాటం నమ్మడం ప్రారంభించు. సాక్ష్యం 100 మందిని తాకుతుంది. నీకు జరిగిన చిన్న అద్భుతం 100 మందిని దర్శిస్తుంది, 100 మందిని చేంజ్ చేస్తుంది, 100 మంది యొక్క మెంటాలిటీని చేంజ్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. కల్లారా చూశాను కాబట్టి చెప్తా ఉన్నా. గాడ్స్ పవర్ని పని చేయడం చూశాను, దర్శించడం చూశాను. ఓపెన్ ఐస్. అందుకనే నిన్ను మార్చడం వెరీ సింపుల్.